హలో ఎవ్రీవన్, ఈరోజు మీతో వన్ మోర్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే రవ్వ దోశ. ఇది మా అత్తగారింట్లో చేసే స్టైల్ రవ్వ దోశ. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే రవ్వ దోశ మనం చట్నీతో టేస్ట్ చేస్తాం కదా, కానీ ఇది శనగపిండి చట్నీతో మనం చేయబోతున్నాము. దానికోసం ముందుగా బొంబాయి రవ్వ, మైదాపిండి, బియ్యపిండి ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలండి. నేను ఇలా గెరిటతో తీసుకున్నాను. మీరు కప్తో కానీ మెజర్ చేసుకోవచ్చు. ఇలా గెరిటెలు ఉంటాయి కదా మన ఇంట్లో, ఆ గెరిటెలతో కూడా మెజర్ చేసుకోవచ్చు. ఈ రవ్వ దోశకి వాటర్ ఎక్కువ పడతాయండి. ఇలా కన్సిస్టెన్సీలో తీసుకోండి. తర్వాత ఈ రవ్వ దోశలో నేనేమి యాడ్ చేశానంటే కరివేపాకు, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లము. క్యారెట్ మంచిగా తురిమి వేసుకోండి, టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. దాని తర్వాత ఆ బ్యాటర్ని వన్ అవర్ నానబెట్టుకొని ఉంచుకోవాలండి. తర్వాత మనం శనగపిండి చట్నీ రెడీ చేసుకుందాము. దానికోసం ముందుగా బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ తాలింపు దినుసులు వేసుకోండి. అవి కొంచెం చిటపటమన్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయినిచ్చిన తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. మనం ఎంతైతే చట్నీ క్వాంటిటీ చేస్తున్నామో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలండి. నాకు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పట్టినవి, నేను వాటర్ యాడ్ చేశాను. దాని తర్వాత దీనిలోనే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి, తగినంత ఉప్పు. తర్వాత చింతపండు కూడా యాడ్ చేసుకోండి. దీనికి తక్కువ చింతపండే పడుతుంది, కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. దాని తర్వాత దీంట్లోనే పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం మరిగిన తర్వాత అలా తెల్లుతుంది చూసారా, అలా తెల్లిన తర్వాత ఒక 5 మినిట్స్ తెల్లిన తర్వాత కొంచెం చింతపండు నానుతుంది. దాంట్లోనే మనం సపరేట్గా నానబెట్టాల్సిన అవసరం లేదు, దీంట్లోనే వేసేస్తే అదే నానిపోతుంది. సో ఇలా గరిటతో కలబెట్టుకున్న తర్వాత కొంచెం తెరలాలి. తెల్లిన తర్వాత శనగపిండి యాడ్ చేసుకోవాలండి. దీనికోసం తక్కువ శనగపిండే పడుతుంది దీంట్లో. ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక 2 టేబుల్స్ ఆఫ్ శనగపిండి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా, ఏ బబుల్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని మనం ఆ వాటర్లో తెల్లుతున్నాయి కదా, దాంట్లో యాడ్ చేసుకోవడమే. చూసారు కదా, ఆ వాటర్లో పోసేసుకున్న తర్వాత చక్కగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. ఇక్కడే గడ్డలు కడతాయి, అందుకని చక్కగా మిక్స్ చేస్తూనే ఉండండి. మిక్స్ చేసుకున్న తర్వాత 3 to 4 మినిట్స్కి అది చక్కగా చట్నీ రెడీ అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత దానికి కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోండి. గట్టి పడితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉంటే శనగపిండి చట్నీ రెడీ అవుతుందండి. దాని తర్వాత మనం రవ్వ దోశకి బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ అదంతా యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది ఉడకం స్టార్ట్ అయింది, చూస్తున్నారు కదా, అంతే శనగపిండి చట్నీ రెడీ. దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని ఇలా దోశలు పోసుకోండి. పల్చగా మనం ఆల్రెడీ బ్యాటర్ని పల్చగానే చేసాం కాబట్టి పల్చగా పోసుకోండి. రవ్వ దోశలు బాగా టేస్టీగా వస్తాయి, హోటల్ స్టైల్లో పల్చగా వస్తాయి. అంతే, టేస్టీ రవ్వ దోశ విత్ శనగపిండి చట్నీ రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి.